that we had shattered. మనకున్నటువంటి ఆ కళలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయేమో. Look at the rains that came up last few days. మరి గత కొన్ని దినములుగా వచ్చినటువంటి వర్షాలను మనం గమనించినట్లయితే Babies were being they were floating in the water, drains. చిన్న పిల్లలు కూడా మరి శవాలుగా ఆ నీటిలో కొట్టుకొని పోతూ ఉన్నారు. Whole family ration was going in the flood. మరి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని అవసరతలు కూడా కొట్టుకొని పోతూ ఉన్నాయి. We think we can fight with nature, we can fight with water. మనం అనుకుంటా ఉంటాము ప్రకృతితో మనము మరి లేకపోతే నీటితో మనము యుద్ధం చేయగలమని చెప్పి. These natural disasters are shattering. చూడండి, ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి మన కళలను చెదరగొట్టేటువంటివిగా ఉన్నాయి. Many people's dream have been shattered. చాలా మంది కళలు కూడా ఆ విధంగానే చెదిరిపోయినట్లుగా మనం చూడగలము. We know rains in our Karnataka, in Kerala, in Mumbai, many parts of our country. చూడండి, మన దేశంలో మరి కర్ణాటకలో, కేరళలో, మహారాష్ట్ర, ముంబైలో కూడా మరి ఈ యొక్క వరదలు వస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. When our dreams are shattered, it is unbearable. మన యొక్క కళలు చెదిరిపోయినప్పుడు మనము దానిని భరించలేనటువంటి స్థితిలో ఉంటాం. When we look in Genesis chapter 37, Joseph also had a dream. చూడండి, మరి ఆదికాండము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యోసేపు కూడా కలలు కన్నాడు. That dream was not a small dream, not once but twice he had a dream as a confirmation. చూడండి, ఆ కళ కూడా చిన్న కళ కాదు, రెండు సార్లు ఆయనకు వచ్చినది ఆ కళ. మరి దానిని ప్రత్యేకపరిచినట్టుగా రెండోసారి కూడా అతను అదే కళ కంటాడు. It's not a tiny dream, it was something very big that spoke about his future. చూడండి, అది ఏదో చిన్న కళ కాదు కానివ్వండి, ఒక మంచి భవిష్యత్తు తెలియజేసేటువంటి ఒక పెద్ద కళగా మనం చూడగలం. Genesis chapter 37 verse 5 to 10. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుంచి 10 నుంచి మనం గమనించినట్లయితే two dreams we see about Jacob here. రెండు కళలు మనము యోసేపు జీవితంలో చూడగలము. Look at him, he was a younger brother in the house. ఆయన కుటుంబంలో చాలా చిన్న సోదరుడు. Verse 5 says, Joseph had a dream and he told his brothers and they hated him even more. చూడండి, 5వ వచనంలో యోసేపు ఒక కళ కన్ని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. Verse 4 already says his brother hated him. 4వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళ అన్నదమ్ములు ఆయన మీద ఆల్రెడీ అసహ్యం ఉంచుకుంటూ ఉన్నారు. Because his father loved him. ఎందుకంటే ఆయన తండ్రి ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. But now just because he had a dream, his brothers even more hated him. మరి ఇక్కడ చూడండి, తనకు వచ్చినటువంటి కళలను బట్టి ఆయన వాటితో చెప్పడం వల్ల వారు ఇంకా అతనిని ద్వేషిస్తూ ఉన్నారు. There was a reason for his brothers to hate him. ఆయన యొక్క సహోదరులు అతన్ని అసహించుకోవడానికి ఒక కారణం ఉన్నది. Because these elder ones had very good brains. ఈ చిన్న పిల్లలకి చాలా మంచి బుద్ధి ఉంటుంది. This elder brothers had good interpretation of the dreams. ఈ యొక్క అన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఆలోచన ఉన్నది. Look at that verse number 5, 6, you find it, the brothers actually told the meaning of the dream. చూడండి, ఇక్కడ ఈ యొక్క సహోదరులే ఆయనకి నిజమైనటువంటి ఆ యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నారు కళకి. When Joseph says about his dream, verse number 8, brothers explain it. చూడండి, 8వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు ఎప్పుడైతే ఆ కళను చెప్పినారో ఆయన అన్నదమ్ములు ఆ కళ భావాన్ని కూడా చెప్తున్నారు. Why they hated? Because they understood that their younger brother is going to reign over him. ఎందుకు వాళ్ళు ఆ యొక్క యోసేపుని అసహించుకుంటున్నారంటే వారు ఈ కళ ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ యొక్క యోసేపు మనల్ని పరిపాలించేటువంటి వాడై ఉన్నాడని. When they understood the dream, look at this, they hated even more. ఎప్పుడైతే వారికి ఈ కళ భావం అర్థమైందో వారు ఇంకా ఎక్కువగా అతను అసహించుకుంటూ ఉన్నారు. Sometimes it happens like this in life. కొన్నిసార్లు ఈ జీవితం మన జీవితాల్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. One wound and one more wound on that. ఒక గాయం వస్తే దానిపైన ఇంకో గాయం కూడా వస్తుంది. Many times we have faced it, right? చాలా సార్లు మనం దీన్ని అనుభవించి కూడా ఉంటాము. Somehow come running to church, here pastor won't leave. మరి పరిగెత్తుకుంటా చర్చికి వచ్చిన తర్వాత కూడా పాస్టర్ గారు మరి వదిలిపెట్టరు. Even they leave, somebody else will pray and poke us. మనము అనుకోకుండానే ఎవరో ఒకరు దాని గురించి చెప్తారు, అది మనకి బాధగా ఉంటుంది. But let me tell you, if God has given you a dream, అయితే నేను మీకు ఒక మాట చెప్తాను, దేవుడు మీకు ఒక కళ ఇచ్చినట్లయితే no powers in this world can shatter it. ఏ శక్తి కూడా దానిని చెదరగొట్టడానికి అధికారం లేదు. But our ways are not God's way. అయితే మన మార్గములు దేవుని మార్గములు కాదు. Isaiah chapter 55, we know it very clearly. Our thoughts are not his thoughts are not our thoughts, our ways are not his ways. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన యొక్క ఊహలు ఆయన ఊహల వంటివి కాదు, మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదని మనం గమనించగలము. The second dream that he had, రెండవ కళ ఆయనకు వచ్చినటువంటిది verse number 9. 9వ వచనం. Then he dreamed still another dream.
చూడండి ఇంకొక కళ మనం Genesis చూద్దాం. 37 verse 9. 37:9లో మనం చూసినట్లయితే Look, I have dreamed another dream. ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు ఇంకొక కళ కంటిని అంటూ ఉన్నాడు. Look at this innocent boy. ఈ యొక్క అమాయకమైనటువంటి ఈ యొక్క పిల్లవాడిని చూడండి. Brothers hated him because parents, father loved him. అన్నదమ్ములు అతను అసహించుకుంటున్నారు. ఎందుకంటే తండ్రి వీళ్ళందరికన్నా ఆయన ఎక్కువగా They ప్రేమిస్తాడని చెప్పి. hated him more because he saw a dream. వారు ఇంకా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి కళను బట్టి. Now verse number 8, they understood the meaning and he even hated him more. అయితే వారు ఆ కలభావాన్ని అర్థం చేసుకొని వీడు మనల్ని పరిపాలిస్తాడా అని చెప్పి ఇంకా అసహించుకుంటున్నారు. This chinna payadu kutti paya, he should have little brains. ఈ చిన్న పిల్లవాడికి మరి బుద్ధి కొంచెంగా ఉండి ఉండవచ్చేమో. But this guy was so innocent. He went again to his brothers to tell the second dream. అయితే అమాయకంగా ఈ యోసేపు ఏం చెప్తున్నాడంటే ఇంకో కళ వచ్చింది నాకని చెప్పి చెప్తూ ఉన్నాడు. Sometimes children of God, in our innocence, people will take advantage of it. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం అమాయకంగా ఉన్నట్లయితే దానిని ఎదుటివారు అదునుగా తీసుకుంటారు. But let me tell you, if the dream is given by God, if a promise is given by God, nothing, no powers in this world can shatter it. చూడండి, అయితే ఆ కళ మీకు దేవుని యొద్ద నుంచి వచ్చినట్లయితే ఆ కళను చెదరగొట్టడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా దాని మీద అధికారం Now పొందుకోలేదు. this time he says, and this time the sun, moon and the 11 stars bow down to me. ఈసారి ఏమంటున్నాడంటే, ఇదిగో సూర్యుడు చంద్రుడు మరి 9 నక్షత్రములు కూడా 11 నక్షత్రములు కూడా నా ముందు సాగిలపడి ఉన్నాయి అంటూ ఉన్నాడు. Look at this. He told to his brothers and to his father. Verse number 10. చూడండి 10వ వచనంలో అది తన తండ్రితోనూ కూడా చెప్తూ ఉన్నాడు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పాడు అని చెప్పి. Now his brothers and father understood the dream. అయితే ఇప్పుడు ఆయన తండ్రి ఆ యొక్క అన్నదమ్ములు కూడా ఆ యొక్క కలభావాన్ని అర్థం They are చేసుకున్నారు. asking him, should your father, your mother and your brothers come bow before you? వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీ తండ్రి నీ తల్లి నీ అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి నీకు ముందు నమస్కారం చేస్తారా? Look at the result. Verse number 11. 11వ వచనంలో మనం చూద్దాం. And his brothers envied him. అయితే అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. And his father kept this in his heart. అయితే తన తండ్రి మాత్రం ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాడు. If you study this chapter 37, there are a lot of lessons that we learn. చూడండి 37వ అధ్యాయము మనం ఆదికాండంలో చదివినట్లయితే అది ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది. Look at verse number 12 onward. 12వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. His father kept this in his mind. ఇక్కడ చూడండి, మరి తండ్రి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. Some people, if they keep something in the mind, they say, the serpent's hatred. What you say? Rosha in Kannada. Avina dvesha, nanna rosha. Some people keep inside their heart something, 1947 story they will tell now. చూడండి, కొంతమంది హృదయంలో ఏదైనా పెట్టుకుంటే మరి ఒక సామెత చెప్పినట్లుగా పాము పగ 12 ఏళ్ళు ఉంటే నా యొక్క పగ 100 ఏళ్ళు ఉంటుంది. I was standing in the top floor. I heard the neighbor speaking. They were fighting. I listened what they are fighting for. నేను మరి పైకి వెళ్ళి మేడ మీద ఉన్నప్పుడు పక్కవారు మరి పోట్లాడుకుంటూ ఉన్నారు. నేను గమనిస్తున్నాను వారు ఏం మాట్లాడుకుంటున్నారు. 70 years old couple are talking. 70 సంవత్సరాల మరి వాడు మాట్లాడుకునేటువంటి మాట ఏమిటంటే, what did your father give me as dowry 50 years back? భర్త అంటూ ఉన్నాడు భార్యతో, నీ తండ్రి నాకు ఏమి కట్నం ఇచ్చాడమ్మా. Still 1947 story. మరి 70 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కథనే వాళ్ళు గుర్తు Some people keep in mind and they keep repeating it to focus. కొంతమంది వాళ్ళు మనసులో ఏదైనా పెట్టుకుంటే దాన్నే పదే పదే చెప్తూ పోతూ ఉంటారు. But concerning this father Jacob, అయితే ఇక్కడ యాకోబు తండ్రిని గురించి ఇక్కడ మనం he knew very well his brothers are hating this small boy. అయితే అతనికి sons are hating this small. అయితే అతనికి తెలుసు యోసేపు యొక్క అన్నదమ్ములు అతనిని యోసేపుని అసహించుకుంటున్నారు అని చెప్పి. But still verse number 12. అయితే 12వ వచనం మనం చూద్దాం. And then his brothers went to feed their flocks in Shechem. చూడండి, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. Now this father is calling this younger son Joseph and sending him to Shechem to look after to give some supplies to the brothers. చూడండి, అయితే ఇప్పుడు షెకెములో ఉన్నటువంటి అన్నల దగ్గరకు తండ్రి అయినటువంటి యాకోబు మరి కుమారుడైనటువంటి యోసేపుని పిలిచి మీ అన్నల దగ్గరకు వెళ్ళి వారి కోసం వీటిని ఇచ్చిరమ్మని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. Look at verse number 14 onwards. 14వ వచనం నుంచి మనం చూద్దాం. Then he said to him, please go and see if it is well with your brothers and well with the flocks and bring back word to me. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోనులో నుండి అతను పంపివిను. These brothers were not that good brothers. అయితే ఈ యోసేపు యొక్క అన్నదమ్ములు మంచివారు కాదు. If you read in Genesis chapter 34,
They killed a whole village people. అయితే ఆదికాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ అన్నదమ్ములు ఒక గ్రామాన్ని అంతా కూడా చంపినటువంటి వారుగా మనం చూడగలము. Especially Simon and Levi were not good people. ప్రత్యేకించి సీమోను, లేవీలు వారు మంచివారు కాదు. These people, these elder brothers, proved that they were evil and again to their father. చూడండి, ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు పెద్దవాళ్ళందరూ కూడా వారు మంచివారు కాదని చెప్పి అనేక సార్లు తన తండ్రికి తెలియజేస్తున్నారు కూడా. If you read the chapters before this, the father knew very well the characters of this elder brother. చూడండి, ఈ 37వ వచనానికి ముందు ఉన్నటువంటి అధ్యాయాలు మీరు చదివినట్లయితే మరి తండ్రికి బాగా తెలుసు తన కుమారుల యొక్క గొప్పతనం గురించి. And do you see in chapter number 37, the starting few verses talks about the evil things of these brothers. చూడండి, 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని వాక్యాలు మనం చదివినట్లయితే వారి యొక్క చెడు కార్యముల గురించి మనం చదవగలము. Especially look at verse number 2. రెండవ వచనం మనం ఖచ్చితంగా The last చూసినట్లయితే part, Joseph brought a bad report of them to his father. అయితే చూడండి, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చినటువంటి సమాచారము వారి తండ్రి యొద్దకు తీసుకొని వచ్చి చూన్నట్టుగా That means చెప్తున్నాడు. there were a lot of bad things about these brothers. అంటే యోసేపు యొక్క అన్నదమ్ముల గురించి ఎన్నో చెడు కార్యములు మనం గమనించగలము. In our house it's okay, the elder boy will tell about the younger one something, mummy daddy this, but this is not that small kind of issue. చూడండి, అయితే మన కుటుంబాలలో మన చిన్నవాడు పెద్దవాళ్ళ మీద ఏ విషయాలు మాట్లాడుతూ చెప్పవచ్చు, కానీ ఇక్కడ ఆ విషయం అది కాదు. But look at this father's character. అయితే ఇక్కడ తండ్రి యొక్క గుణ లక్షణాలు చూద్దాం. It was very true, this father knew very well what his eldest boys were doing. చూడండి, మరి ఈ యొక్క తండ్రికి తన పెద్ద కుమారులు అనేటువంటి వారు ఏమి చేస్తున్నారో చాలా బాగా తెలుసు. It appears as if he's ignorant what the brothers are. అయితే అతను వారు చేసేటువంటి ఆ కార్యాలని చూసి చూడనట్టుగా వదిలివేసేటువంటి వాడుగా ఉన్నాడు. Or he was not paying attention. అయితే వారు చేసేటువంటి కార్యాల మీద ఆయన దృష్టి సారించడం లేదు. Look at verse number 11. He knew very well that చూడండి, Joseph's brother envied him. చూడండి 11వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు యొక్క అన్నదమ్ములు ఆయన మీద చాలా అసూయ పడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. Either this father Jacob was ignorant or he did not take this seriously. He never thought these brothers can harm the younger one. అయితే వారి యొక్క చెడుతనమును గురించి తండ్రి అయినటువంటి యాకోబు పట్టించుకోలేదు, లేకపోతే వదిలివేస్తూ ఉన్నాడు. కానీ ఆయన అనుకోలేదు అనుకుంటా వీరు ఏనాడైనా ఒక దినము తన చిన్న కొడుకుకి హాని చేస్తారనేటువంటి విషయం. Whatever it is, we know one thing, this father was not in touch with the family very well. అయితే ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాదేమండి. అయితే ఈ తండ్రి అనేటువంటి ఈయన తన కుమారులందరితో కుటుంబంతో మరి సంబంధాలు కలిగి లేరు. Children of God, there should be a lot of lesson that we learn from this, especially fathers, mothers. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాఠము ద్వారా మనం చాలా విషయాలు గమనించవచ్చు. ప్రత్యేకించి తల్లిదండ్రులు We need to look at what our children are doing. మనం ఖచ్చితంగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. మన పిల్లలు ఏమి చేస్తున్నారని చెప్పి, Where they are going, what kind of messages they are seeing, which internet sites they are going, to whom are they talking. చూడండి, వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఏ విధమైనటువంటి మరి ఇంటర్నెట్ సైట్ చూస్తూ ఉన్నారో, ఎవరితో వారు మాట్లాడుతున్నారో, ఏ విధమైనటువంటి మెసేజ్లు వారు పొందుకుంటున్నారో గమనించాలి తల్లిదండ్రులు. 1 Corinthians chapter 15 verse 33 says, evil company corrupts good habits. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుందని చెప్తూ 1 ఉన్నారు. Corinthians 15:33. 1 కొరింథీయులు 15:33. If your children are staying in your house, you have all the right upon them if they are under you. చూడండి, మీ బిడ్డలు మీ చేతి కింద ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి మీద మీ అధికారం వారు కలిగి ఉండాలి మీరు. You know, that is the character of God himself. అదే దేవుని యొక్క గుణము కూడా. He is full of grace and truth. ఆయన మరి మంచి కరుణ కలిగినటువంటి వాడు, సత్యముతో ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. You need to stand in the strictness that you should have and also show plenty of love. మీరు ఎవరు ఏ విషయంలో వారితో ఖచ్చితంగా ఉండాలో అక్కడ అలా ఉండాలి. ఆ తర్వాత మీ ప్రేమను కూడా వారికి కనిపించాలి, Yes, చూపించాలి. but look at this father. He knew very well this younger boy was hated by his brothers, but still he is sending this younger boy to those elder brothers. చూడండి, మరి ఇక్కడ ఈ తండ్రి మరి తన చిన్న కొడుకు అయినటువంటి యోసేపుని పెద్ద అన్నలు మరి ఎంతగా అసహించుకుంటారో తెలిసిన తర్వాత కూడా ఇతనిని అన్నయ్య యొద్దకు పంపిస్తూ ఉన్నారు. Such a passive parent, he had to pay a very high cost. చూడండి, ఆ విధమైనటువంటి విషయంలో మరి దాని వల్ల వచ్చే పర్యవసానాన్ని యాకోబు మరి ఎదురు చూడాల్సి వచ్చినది. He did not know that he will miss the son for next 20 years. అతనికి తెలియదు అతని చిన్న కుమారుడైన యోసేపుని రాబోయే 20 సంవత్సరాలు అతను కోల్పోతూ ఉన్నాడని చెప్పి. It is very important at the right moment when this hatred is beginning itself, he should have solved the problem.
చూడండి మరి ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు విషయంలో వారికి ఉన్నటువంటి అన్నదమ్ములకి ఈ యొక్క అసహ్యం అనేటువంటిది పుడుతున్నదో దాన్ని అప్పుడే ఆయన చూసి దాన్ని మరి మార్చివేయాల్సినటువంటి ఆపివేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి But look at సమయం. the other side. Look about Joseph. అయితే ఇక్కడ యోసేపును గమనించండి. Joseph knew very well his brother hates him, యోసేపు కూడా తెలుసు అన్నదమ్ములు అతన్ని అసహించుకుంటున్నారని but చెప్పి. still he was ready to go as per his father's command. అయితే అప్పటికి కూడా మరి తన తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారము ఇతను తన అన్నల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. Joseph, if you study the life of Joseph, it represents Jesus, how he obeyed father's commandment. చూడండి యేసోబు యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు వారిని కూడా మనకి చూపించేటువంటి విధముగా యేసోబు జీవితం ఉంటుంది. Immediately Joseph went. మరి అప్పుడు వెంటనే యోసేపు వాళ్ళ దగ్గరికి Look వెళ్తున్నట్టుగా at మనం this, father చూస్తున్నాం. is sending him in verse number 14 and verse number 15. He is going and wandering in the wilderness to find his brother. చూడండి మరి 14, 15 వచనంలో మనం గమనించినట్లయితే 37వ అధ్యాయము ఆదికాండములో ఆయన తన అన్నల వద్దకు వెళ్చు ఆ యొక్క అడవిలో అటు ఇటు పొలములలో తిరుగుతూ ఉన్నాడు. You know, some of us when we were young, you know, we will obey, but after some time we'll delay. చూస్తాం అప్పుడమ్మా చూస్తాం. మరి చూడండి కొన్నిసార్లు మనం కూడా అలాగే తండ్రి ఏదైనా చెప్తే వెళ్తాంలే తర్వాత చూద్దాంలే అనుకుంటాం. You know, they say to buy curry leaves today, tomorrow they'll buy and come. మరి వెళ్ళి కొట్టుకు వెళ్ళి కరివేపాకు తేరా అంటే రేపు పొద్దున్న తీసుకొచ్చి పెడతారు. Delayed obedience also is equal to disobedience. మరి అతిక్రమించినటువంటి ఈ యొక్క మాటలు అతిక్రమించడం అనేటువంటిది మరి అతిక్రమించడమే అవుతుంది. Such a good obedient character we find in Joseph. అయితే యోసేపు జీవితంలో ఒక మంచి నమ్రత కలిగినటువంటి లక్షణాలు మనం చూడగలం. From verse number 15 to 17 you see how persistent he was. He is going there searching for his brothers. When he didn't find them, he is finding out. He is asking people and finding it out. చూడండి 15, 16, 17 వచనాల్లో మనం గమనించినట్లయితే యోసేపు మరి వారి అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు కనపడకపోతే వారి కోసం వెతుకుతూ ఉన్నాడు. వారు వెతికే వరకు వారి కోసం గమనిస్తూనే ఉన్నాడు. వారిని ముందు వెతుకుంటూ పోతూనే ఉన్నాడు. But because of the shortage of time, let me complete it. Verse number 18 onwards, you see those brothers meeting him. చూడండి మరి 18వ వచనం నుంచి మనం చూద్దాం, సమయం లేదు కనుక. మరి ఎప్పుడైతే అతను వస్తూ ఉన్నాడో అన్నదమ్ములు ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు. As soon as they saw him from far away, అయితే ఇతనును దూరం నుంచి చూసిన వెంటనే they conspired to kill him. ఆయనను చంపాలనేటువంటి ఒక ఆశను వారు కలిగి ఉన్నారు. Look at this, where all this started. చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనవి? Hated Joseph when his father loved him. చూడండి తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుని ప్రేమించడం అప్పటి నుంచే మొదలైనది. Child of God, remember, if you have this small hatred, angry on someone, and if you allow it to grow, it will turn to anger, will turn into hatred, and then more hatred, then envious, then it will lead to murder itself. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి మీదకైనా మీకు ఒక అసహ్యం అనేటువంటిది ఉంటే చూడండి అది మొదటిగా అసహ్యము, అది మీకు తర్వాత అది కోపంగా మారుతుంది. ఆ కోపమే వారిని చంపే వరకు తీసుకుని వస్తుంది. We see in chapter number 42, 42వ అధ్యాయంలో మనం గమనిద్దాం. and you see verse number 21. 21వ వచనం చూద్దాం. He went through a lot of trouble because his brother planned to kill him. ఆయన చాలా మరి ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వచ్చింది, ఎందుకంటే ఆయన అన్నదమ్ములను చంపాలని చూస్తూ ఉన్నారు. And after they sold him to the Egyptians, we know all this story. Chapter number 42 verse 21 says the brothers are talking among themselves. చూడండి మరి ఆ తర్వాత ఆయన ఐగుప్తులోనికి అమ్మబడి ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన సంగతి మీకు తెలుసు. అయితే 42:21 వచనంలో వారు ఏమనుకుంటున్నారో చూద్దాం. This happens after 20 long years. ఇది జరిగింది ఎప్పుడంటే 20 సంవత్సరముల తరువాత. Look at verse number 21, what they say among themselves. చూడండి వారిలో వారు ఈ యొక్క ఏమనుకుంటున్నారు ఇక్కడ. We are truly guilty concerning our brother, for we saw the anguish of his soul when he pleaded with us. We would not hear, therefore this distress has come upon us. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనము అతనిని వేదన చూచి వినకపోతేమే అంటూ ఉన్నారు. The small brother pleaded with his elder brothers. ఈ చిన్న పిల్లవాడు తన పెద్ద అన్నలతో అంటూ ఉన్నాడు, నన్ను క్షమించండి. Annayu, please leave me alone. అన్నయ్యలారా నన్ను వదిలిపెట్టేయండి, నన్ను బతకనివ్వండి అని చెప్పి. They never listened to his cry. అయితే ఆ యొక్క అరుపులు వారు ఎప్పుడు కూడా వినలేదు. 20 years they had repentance, they are telling this. చూడండి ఇక్కడ 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క సహోదరుడి విషయంలో వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. Yes, truly he went through a lot of pain just because to fulfill that vision in his life. చూడండి తన జీవితంలో ఆ యొక్క దేవుని దర్శనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఆయన ఎన్నో బాధలు గుండా వెళ్ళవలసి వచ్చింది యోసేపు. What am I trying to tell you, child of God? Has God given you a dream, a vision, a promise? You need to pay a cost for it.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసింది ఏమిటంటే, దేవుడు మీకు ఏదైనా ఒక దర్శనం గాని, ఒక కల గాని మీకు దయచేసి ఇచ్చినట్లయితే దానిని మీరు పొందుకోవాలంటే కొన్ని శ్రమల గుండా మీరు వెళ్ళాలి. In Psalm 105, కీర్తనల గ్రంథము 105లో 17 to 19 verse talks about the plight that Joseph had. 17-19 వరకు యోసేపు పొందినటువంటి శ్రమలను గురించి మనం అక్కడ చూడగలము. Psalm 105 verse 17, 18. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 17-18 చూద్దాం. He sent a man before them, Joseph, who was sold as a slave. They hurt his feet with fetters. He was laid in irons. చూడండి, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను అని చెప్పి. This verse shows that he had to go through pain. ఈ యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే ఆయన ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా చూడగలము. We know very well how God blessed him later. మనకు బాగా తెలుసు తర్వాత దేవుడు యోసేపుని ఏ విధంగా ఆశీర్వదించినారో. Yes, his brothers hurted him. ఆయన అన్నదమ్ములు అతన్ని బాధించినప్పటికీ Put కూడా him in a dry well. మరి చచ్చిపోయేటువంటి ఆ గుంతలో Sold పడేసినప్పటికీ him కూడా to the Egyptians. ఈజిప్టుకు వారు అమ్మివేసినా సరే, Then from there he was sold to Potiphar's house. అయితే అక్కడ నుంచి మళ్ళీ పోతీఫర్ ఇంటికి ఆయన From అమ్మవేయబడి there ఉన్నాడు. he was falsely accused and taken to the prison. మరి ఇంటి నుంచి ఆయనను తిరిగి మళ్ళీ చెరసాలలో వేసేటువంటి స్థితి. 105 Psalm 17, 18 talks about what kind of pain that he had to go through. 105వ కీర్తనలో 17-18 మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు దానియేలు యోసేపుని కలిగి ఉన్నదో చూడగలము. But I want to show you this verse 105 and the verse 19. అయితే 19వ వచనం చూద్దాం కీర్తనలో 105లో. Until the time that his word came to pass. చూడండి, అప్పుడు అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని All of you see పరిశోధించుచుండెను. this verse 105, chapter 105 in Psalm and verse number 19. 105వ కీర్తన 19వ వచనము అందరూ చూడండి. ఇక్కడ దేవుని వాక్యము ఆయన గురించి ఏం చెప్తుందంటే, Until the time that his word came to pass. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. There's a time for you, child of God. మీకోసం ఒక సమయం ఉన్నది ప్రియమైన దేవుని God బిడ్డలారా. has kept a time to fulfill this దేవుడు dream. దానిని పరిపూర్ణం చేయడానికి ఒక సమయం పెట్టి God ఉన్నాడు. has kept a time to lift you up. మిమ్మల్ని అందరినీ పైకి లేపడానికి దేవుడు ఒక God సమయాన్ని has కలిగి a ఉన్నాడు. time to save your whole family. మీ కుటుంబాన్ని అందరినీ రక్షించడానికి దేవునికి ఒక సమయం ఉన్నది. Until then, what we will go through? అప్పటి వరకు మనం ఎలా వెళ్ళాలి? Look at that second part of that verse 19. మరి 19వ వచనంలో రెండవ భాగం మనం చూసినట్లయితే, The word of the Lord tested యెహోవా him. వాక్కు అతనిని పరిశోధిస్తూ ఉన్నది. You know, a dreamer, he thought, I will be above everything as the Lord promised. ఈ కలలకు అనేటువంటి వాడు అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో వీరందరికన్నా నేను పై స్థానంలో What ఉంటానని is the చెప్పి. first step? He thought the caretakers, his brothers, got angry at him. మొట్టమొదటిగా ఆయన ఏమనుకున్నాడు, నన్ను ఎవరైతే పట్టించుకోవాలో వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు అనుకున్నాడు. From there, anger to more hatred. మరి ఆ కోపం నుంచి ఇంకా అసహ్యములోనికి From వెళ్ళిపోయారు there, వాళ్ళు. envy of his brothers, అక్కడ నుంచి వారు మరి ఆయన బాగా తిరస్కరిస్తున్నారు. rebuke of his father, ఆయన తండ్రిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. and he was sent to place that he was not willing to go. మరి ఎక్కడికైతే అతను వెళ్ళాలని అనుకోవటం లేదు అక్కడికి పంపిస్తూ He ఉన్నారు. pleaded and cried to his brothers. They did not listen. చూడండి, అన్నదమ్ముల మీద అరుస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను రక్షించండి, క్షమించండి అని What చెప్పి. was running in his mind? కానీ వాళ్ళ మనసులో ఏమి జరుగుతుందో చూద్దాం. The dream. ఆ యొక్క కళ ఏదైతే దేవుడు He thought ఇచ్చినటువంటి his కళ, dream is shattered. ఆయన అనుకుంటున్నాడు, ఇప్పుడు ఇదిగో నా కళ చెదిరిపోయిందే. When he was sold as a slave, standing in the marketplace, ఆయన మరి బానిసగా అమ్మబడినప్పుడు ఆ యొక్క మార్కెట్ లో నిలబడిపోయి ఉన్నప్పుడు, do you think those days slaves were treated well? మీకు తెలుసా ఆ దినాలలో బానిసలను ఏ విధంగా పరిష్కరించేవారో? He should be 16, 17 years old. ఆయన అప్పుడు 17 సంవత్సరాలు ఉండొచ్చేమో. He was there like a slave in the marketplace. People are calling for a rate for him. చూడండి, ఆయన మరి ఒక బానిసగా ఆ యొక్క మార్కెట్ లో నిలబడినప్పుడు మరి వెళ్ళిపోయేటువంటి వారు అంటూ ఉన్నారు, ఒరే ఈ బానిస అని చెప్పి. Some of you may know, when you go to buy a dog, they say that you have to pull its ears and check. ఆ, కొంతమంది మరి మీకు తెలిసే ఉండవచ్చు, మనం ఒక కుక్కను కొనుక్కోవాలని మరి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు దాని చెవు లాగి చూడండి అని చెప్పి. For cat, what you do? Pull the tail and see. మరి పిల్లలకైతే ఏమంటారంటే తోక లాగి చూడమంటారు. For a slave, they will hit and see how much he will bear. చూడండి, అయితే ఒక బానిసనైతే కొట్టి మనం పరీక్షిస్తారు వాడు ఎంతగా మరి Slaves నమ్మకంగా will ఉంటాడని stand చెప్పి. there, they hit them and check whether he will feel that pain. How is he reacting? Will he cry? Will he work? అయితే బానిసలను ఎలాగ చెక్ చేస్తారంటే, వాడు నిలబడి ఉన్నప్పుడు వాడిని గుద్ది చూస్తారు, వాడు రియాక్ట్ అవుతాడా, వ్యతిరేకిస్తాడా, లేకపోతే తిరగబడతాడా, లేకపోతే నమ్రతగా ఉంటాడా అని చెప్పి. Is it one or two people testing?
మరి ఒకళ్ళిద్దరు ఆ విధంగా పరీక్షిస్తారా ఈ How యొక్క much of బానిసల్ని? pain he had to go through. ఎవరొచ్చినా సరే గుద్దుతూ ఉంటారు. ఎంత నొప్పిగా From ఉండుంటది ఆ there, సమయం. he had to go to Potiphar's house. Somebody bought him. చూడండి అక్కడి నుంచి మరి పోతీఫరు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. There, ఎవరో he was made the lord of the house. అక్కడ మరి పోతీఫరు ఈయనని ఆ ఇంటికి గృహానికి యజమానిగా చేస్తూ He ఉన్నాడు. thought his dream is going to fulfill. అనుకున్నాడు అప్పుడు ఇదిగో నా కల నెరవేరుతుందని But చెప్పి. again, it shattered. మళ్ళీ ఆ కల చెదిరిపోతూ ఉన్నది. What was the word of God doing? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తున్నది It ఇక్కడ? kept testing him. It kept testing him. ఇతనిని పరిశోధిస్తూ ఉన్నది. But he kept on to the Lord. అయితే దేవుని ముందు అతను వేచి ఉంటూ Bible clearly ఉన్నాడు. says, wherever Joseph went, the Lord prospered that place. బైబిల్ ఏం చెప్తుందంటే యేసేపు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు అతను ఆశీర్వదించి Child ఉన్నాడని of God, చెప్పి. wherever you go, the Lord is doing miracle through you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. Wherever you go, opportunity for gospel. చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త చెప్పడానికి ఒక అవకాశం మీకు Wherever ఇస్తున్నాడు. you go, you see a burden being in your heart. చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ హృదయంలో ఒక బాధ మీకు That is a కలుగుతుంటుంది. sign God will use you for ministry. అదే ఒక ఇదేమిటంటే మీకు సూచన దేవుడు That is మిమ్మల్ని a sign వాడుతున్నాడు. your vision, your dream is going to be fulfilled. అదే ఒక సూచన మీ యొక్క కలలు మీ యొక్క భావాలు మీకున్నటువంటి దర్శనాలు నెరవేరబోతున్నాయని చెప్పి. Every time you feel your dreams are shattered, ఈ ప్రతిసారి కూడా మీ కలలు చెదిరిపోయినని మీరు అనుకున్నప్పుడు the word of God is testing you. Do not give up. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని పరిశోధిస్తున్నది. దయచేసి మీరు The దాన్ని Lord గట్టిగా who has పట్టుకోనండి. promised us, He is with us. ఎవరైతే మనకు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ దేవుడు మనతో ఉన్నాడు. His name is Jehovah, ఆయన పేరే యెహోవా. the covenant keeping God. మరి మనకు చేసిన వాగ్దానాలను The promise చూసేటువంటి వాడు, keeping God. మనకు చేసిన వాగ్దానాలను నెరవేర్చగలిగినటువంటి వాడు. Later chapters we understand in in Genesis that He Himself testifies. Look at Genesis chapter 50. చూడండి ఆ తర్వాత జరిగినటువంటి అధ్యాయాలు మనం చూసినట్లయితే అతను తన గురించి తానే చెప్తూ ఉన్నాడు. Verse number 20. 50వ అధ్యాయము He is 20వ talking వచనం. to his brothers. ఆయన తన అన్నదమ్ములతో మాట్లాడుతూ But ఉన్నాడు. as for you, you meant evil against me. అయితే మీరు అనుకుంటూ ఉన్నారేమో మీరు నాకు ద్రోహము చేస్తున్నారని చెప్పి. But God meant it for good. అయితే దేవుడు దానిని మంచి కోసమే చేసి In ఉన్నాడు order అంటున్నాడు. to bring it about as to this day to save many people's life. చూడండి ఈ విధముగా ఆయన నన్ను ఇక్కడ ఉంచి అనేక మందిని రక్షించడానికి దేవుడు ముందుగానే ఈ ప్రణాళికను వేసి ఉన్నాడు అంటున్నాడు. This is what God does for a person who believes in the word of God. చూడండి మీకు తెలుసా ఇదే దేవుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎట్లా చేసేటువంటి గొప్ప కార్యములు. If you have a promise on you, a vision on you, people in this world, whole host of hell will be against you. చూడండి మీకు దేవుని దర్శనం ఉన్నా సరే దేవుని యొక్క వాగ్దానం మీ దగ్గరకు వచ్చి ఉన్నా సరే ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా Don't give up, children of God. దయచేసి మీరు దాన్ని పట్టుకొని వదలవద్దు. Can we all rise up to our feet? మనందరం కూడా లేచి నిలబడదాం. This afternoon I'm very sure God is talking to someone. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ఖచ్చితంగా మరి ఊహించగలను దేవుడు ఎవరితోనో ఇక్కడ మాట్లాడుతూ You are ఉన్నాడు. asking whether the Lord will use me. మీరు అనుకుంటూ ఉన్నారు అయ్యా ప్రభు దేవుడా నన్ను నీవు ఉపయోగిస్తావా అని You are చెప్పి. asking whether I will be useful for you, O God. మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇదిగో నేను దేవునికి ఉపయోగపడగలనా అని You చెప్పి. are asking what will happen to me. మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇదిగో నాకు ఏమి సంభవింపనై ఉన్నదని చెప్పి. The Lord has called you. దేవుడు మిమ్మల్ని పిలిచి I want ఉన్నాడు. to confirm you once again. The Lord has called you. నేను మళ్ళీ ఒకసారి మీకు ఖచ్చితపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. Yes, if you have a calling, whole people will be against you. ఇదిగో మీరు నిజంగా దేవుని చేత పిలువబడినట్లయితే ఇదిగో ఈ లోకంలో అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటారు. If God has called you, people will come against you like evil. ఇదిగో దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మీకు చెడు కార్యములు చేయడానికి మీకు Remember, వ్యతిరేకంగా the word వస్తారు. of God is testing us during this time. జ్ఞాపకం చేసుకునండి దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని పరిశోధిస్తూ As ఉన్నది. we saw in Psalm 105 verse 19. మరి కీర్తనల గ్రంథము 105:19 మనం చూసి విధముగా God has His time to fulfill those. దేవుడు తన సమయాన్ని కలిగి ఉన్నాడు. మీకు చేసిన Lift your వాగ్దానాన్ని ఆయన hands up and నిందించగలడు. submit to the Lord. ఇదిగో ప్రియమైన దేవుని మీరు దేవుని Lord, I సమర్పించుకోండి. will wait for your time. అంటూ ఉన్నాను ప్రభువా నీ సమయం కోసం నేను వేచి As ఉంటాను. the Lord said to Habakkuk, wait for the vision to be fulfilled. ఇదిగో మరి దేవుడు హబక్కూకుతో చెప్పినట్లుగా ఇదిగో నీ కల నెరవేరే వరకు వేచి ఉండు అంటూ ఉన్నాడు. Write it down and keep it, child of God. మీరు దాన్ని రాసుకునండి, దానికోసం మీరు గమనిస్తూ ఉండండి. Even though it delays, it will come to pass. ఇదిగో మరి అది ఒక ఆలస్యమైనప్పటికీ కూడా అది జరుగుతూ ఉన్నది. Because the one who has promised is a faithful one. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి He వాడు. will not leave you in the midway. ఇదిగో మిమ్మల్ని మధ్య దారిలో వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. People may change, but He will not change. ఇదిగో లోకస్తులు మారిపోవచ్చు కానీ ఆయన మారేటువంటి దేవుడు కాదు. As we sing a chorus, lift your hands before the Lord and surrender yourself. మనం ఈ పాట పాడుచుండగా మన రెండు చేతుల పైకి ఎత్తి మనల్ని మనం దేవునికి Let the సమర్పించుకుందాం. wordings of song be our prayers today. ఇదిగో మరి ఈ దినములలో ఈ మాటలే మన యొక్క ప్రార్థనలై ఉన్నాయి. The Lord will not let you down.
మిమ్మల్ని దేవుడు ఎందుకు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. Surrender and sing together. ఆయనకు మీరు సమర్పించుకునండి, ఆయన వైపు తిరిగి చూడండి. Things in the past, things said unseen, wishes and dreams that are yet to come true. All of my hopes and all of my plans, my heart and my hands are lifted to you. Lord, I offer my life to you. Everything I've been through, use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you. As the